మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తిరుమల తిరుపతి లడ్డు వివాదం అనేది ప్రకంపనలు సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే అనేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. తిరుపతి లడ్డు అపవిత్రమైంది, ఆ దోషులను వెంటనే శిక్షించాలి, సిట్టింగ్ జడ్జితోని విచారణ జరపాలని నినాదంతో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భజన కార్యక్రమం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి స్వామీజీలు ఉన్నారు, ఇద్దరు. స్వామీజీ చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో లడ్డు అనేది వివాదాస్పదంగా మారింది. దానిలో జంతువుల కొవ్వు కలిపారు, నెయ్యి కల్తీ అయింది, సర్వత్రా కల్తీ అంటున్నారు. దైవత్వ స్వరూపులారా, మరి తిరుమల తిరుపతి లడ్డూపై చాలా అన్యాయమైనటువంటి యొక్క ప్రసక్తి జరిగింది. మరి అటువంటి పరిస్థితి జరగకూడదు. మరి అటువంటిది జరిగింది అని అంటే అదంతా కూడా మనం వాళ్ళకి ఇచ్చినటువంటి యొక్క అధికారం మనం వాళ్ళకి ఇచ్చినాము. ఎందుకు? మన దగ్గర బలం అనేటువంటిది ఉంటే వాళ్ళు ఎవరైతారు? వేరే అన్యమతస్తులు ఎందుకైతారు సీఎం? అన్యమతస్తులు ఎందుకైతారు సీఎం? అయితే మన దానిలో ఐకమత్యం లేకనే కదా మరి సీఎం అన్యమతం వాళ్ళు అయినారు. మరి అటువంటి ఛాన్స్ మనమే ఇచ్చినాము. అటువంటి యొక్క పరిస్థితి మరి మంచిగా కలగాలంటే మరి అందరము ఏకమయ్యి మరి ఐకమత్యమయ్యి మనమే ఓటు సంపాదించుకొని మనమే మన దాంట్లోనే పెద్ద మనుషులను సీఎంగా, ఇంకా ఏదైనా అధికారులు ఉంటే వాళ్ళని మనం చేయాలి. అన్యమైనటువంటి మతస్థులను ఎందుకు వచ్చినారు వాళ్ళు? అన్యమైనటువంటి మతస్థులు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి భారతీయులు ఎంతమంది ఉన్నారు? హిందువులు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. మరి చాలామంది ఉంటే మరి మన వాళ్ళందరూ ఏమైంది? డబ్బుకు, లంచానికి, దీనికి లోబడి అధికారతకు, తర్వాత కీర్తి ప్రతిష్టలకు లోబడి మరి ఇటువంటి యొక్క పరిస్థితులను తెచ్చుకోవడం అనేటువంటిది అది అన్యాయము. మన యొక్క హిందువులు ఎంతో సంఖ్యలో ఉన్నారు. ఇంత సంఖ్యలో ఉన్నప్పుడు మరి అన్యమైనటువంటి మతం వాళ్ళు ఎందుకు వచ్చినారు? మన యొక్క హిందూ ఐక్యత లేదు. కాబట్టి ఆ హిందూ ఐక్యత అనేటువంటిది తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడే మరి మనం అందరం కూడా బాగుంటాము. లేకపోతే మనం ఇట్లనే ఉంటే వాళ్ళు వచ్చి మన ఇళ్ళల్లో బిల్డింగ్లలో వచ్చి ఇది మాదే బిల్డింగ్, మీరు వెళ్ళిపోమని చెప్పి కూడా అంటారు. అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. హిందువులు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఈ ఘటన జరిగింది, చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఒక పశ్చాత్తాపంతో ఉన్నారు. ప్రాయచిత్త దీక్ష కూడా చేసినటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఇప్పుడు 10 సూత్రాలు మీరు రాసినారు. ఇవన్నీ కూడా జరగవలసిందే, జరిగి తీరవలసిందే. ఇదంతా కూడా మనం అందరం మామూలుగా రోడ్ల మీద అట్లా ఇట్లా మీటింగులు పెడితే కాదు, మంచిగా ఒక ఐకమత్యంతో అందరి దగ్గరికి మనం పోవాలి, పోరాడాలి, మాట్లాడాలి. ఐకమత్యంతో పోరాడినప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో స్వామీజీ ఉన్నారు. స్వామీజీ, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? లడ్డు వివాదం అనేది కొనసాగుతుంది. చాలా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. ఆ లడ్డు అనేది పవిత్ర ప్రసాదంగా భావిస్తాం. అలాంటి లడ్డు అపవిత్రతకు గురి అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆందోళన చేస్తున్నటువంటి జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ, భారతీయ భక్తులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఋషి సాంప్రదాయంలో దైవారాధనలు అనేవి సృష్ట్యాది నుండి ఇప్పటి వరకు ప్రశస్తమైనటువంటివి. విగ్రహారాధనతో మనలో నిగ్రహం కలిగి భగవంతుడి అనుగ్రహానికి పొందవలసినటువంటి విగ్రహారాధన మన హిందూ ధర్మంలో మొట్టమొదటి మెట్టు. ఆ విగ్రహారాధన చేస్తున్నటువంటి దాంట్లో ప్రపంచవ్యాప్తంగా మరి సర్వలోక శరణ్యుడు అని కోరిన వాళ్ళ కోరికలు నెరవేర్చి వాళ్ళ బాధలు నివారణ చేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని స్మరించినటువంటి వాళ్ళకు ఎన్నెన్నో ప్రాణ సంకటమైనటువంటి ఆపదలను కూడా తీర్చినటువంటి ఆ ప్రపంచవ్యాప్తంగా కొలిసేటువంటి పవిత్రమైనటువంటి మరి స్వయంగా వెలిసినటువంటి ఆ శ్రీనివాసుడి దగ్గర లడ్డూ ప్రసాదం అనేది మనము కళ్ళకు అద్దుకొని, దీనికి ఒక చిన్న ఉదాహరణ, మహర్షి మలయాళ సద్గురు దేవుల వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఏ ప్రసాదం తీసుకునేవారు కాదు. అయినా అట్లాంటి స్వామీజీ
మరి 12 సంవత్సరాల 3 నెలల 21 రోజు తిరుమల గోగర్భంలో తపం చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకొని వ్యాసాశ్రమాన్ని స్థాపించి ఆశ్రమంలో ఉన్నంత సందర్భంలో మరి కృష్ణా జిల్లా, గుంటూరు, ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కానీ ప్రసాదాలు తీసుకొచ్చినప్పుడు స్వామీజీ ఈ ప్రసాదం ఎక్కడిది అని అడిగేవారు. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే కళ్ళకు అద్దుకొని తీసుకునేవారు. అంతటి మహనీయులు, ఋషులు, తపస్సులు, యోగులు, సిద్ధులు కూడా ఏడుకొండల వాడి ప్రసాదము అంటే తన ప్రాణంగా, తన దైవంగా, తన మాతృమూర్తి యొక్క ప్రేమగా స్వామిని స్మరించి తీసుకున్నటువంటి ప్రసాదంలో మరి ఇప్పుడు ఆ దేవస్థానం యాజమాన్యం అనేది కేవలము ఓటు బ్యాంకుతో కూడా దేవస్థానాన్ని మరి దేవాలయాలన్నీ మరి మతపరంగా మార్చుకొని అపవిత్రం చేస్తూ మరి ఆ లడ్డు తయారీ అంటే ప్రపంచంలోనే తిరుమల లడ్డు మాదిరిగా ఎక్కడ కూడా తయారు చేయలేదు, కాలేదు, కాబోదు కూడా. మరి అట్లాంటి పవిత్రమైనటువంటి ప్రసాదంలో ఈరోజు మనకు చూస్తున్నాము. అందులో మరి ఏంటి పనికిరాని జంతువులను మనము అపవిత్రంగా చూస్తున్నాం. కానీ భగవంతుడు అందరిలో ఉన్నాడనేటువంటి ఆ విగ్రహ రూపంలో స్వయంభుగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి ఆ ప్రసాదాలను అపవిత్రం చేస్తున్నటువంటి టీటీడీ దేవస్థానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిలదీయాలి, అపవిత్రం కాకుండా చూడాలి, అట్లాంటి వాళ్ళకు తగిన శిక్ష ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే దేవాలయాలు మన వాళ్ళక క్రిస్టియన్ వాళ్ళవా, ముస్లింలవా, ఇది గుర్తుంచుకోవాలి. మరి మన హిందువులు ఎవరైనా ఉండి క్రిస్టియన్ దీని చర్చిలోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారా, మసీదులోకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారా, ఆ విషయాన్ని మనం గమనించుకొని వాళ్ళను మన దేవాలయంలోకి రావించడానికి కారణం ఏంటి? ఇది ఓటు బ్యాంకు తప్ప వాళ్ళలో మనకు పవిత్రం చేస్తారనేది ఏమీ లేదు. అపవిత్రం చేయడానికి, మన హిందూ ధర్మాన్ని కొల్లగొట్టడానికి మన భారతదేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మతము, కులము, గోత్రము అనకుండా స్త్రీ పురుష వయోభేదం లేకుండా మన దేవాలయాలు అందరినీ కూడా ఆ శిలారూపంలో ఉండి భగవంతుని మన అందరిని రక్షించేటువంటి దేవాలయాలను అపవిత్రం చేయడం వల్ల వాళ్ళకు కొంత అవకాశం దొరుకుతుంది మన హిందూ ధర్మాన్ని నశింపచేయడానికి, మన హిందువులను వేరు చేయడానికి. ఆ దృష్టితో మన దేవాలయాలపైన వాళ్ళు మన దేశం పైన దండెత్తుతూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళను మన దేవాలయంలో ఎక్కడ ఇక చిన్న దేవాలయం కానీ పెద్దవి కానీ ఊరూరు కానీ మండలాలలో జిల్లాలలో కానీ ఎక్కడైనా మన దేవాలయాలు ఉన్నాయంటే ఆ దేవాలయాలకి విధర్మీలు ఎవడు కూడా అడుగు పెట్టకూడదు. అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నప్పుడే మనలో ఐకమత్యం పెలుస్తుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు వస్తుంది. కాబట్టి అలాంటి అపవిత్రమైనటువంటి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో తిరుమల దేవస్థానంలో విధర్మీయులు ఎవరెవరైతే ఉద్యోగాలు ఉన్నారో విధర్మీయులు అక్కడ మనకు చర్చి క్రిస్టియన్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుంది టీటీడీ. వాళ్ళు ఏం చేస్తున్నారు? బైబిల్ పంచి పెడుతున్నారు. వాడికి ఎవడిచ్చాడు అధికారం? వాడెవడు? మన దేశంలో ఉన్నటువంటి పవిత్ర దేవాలయంలో బైబిల్ పంచే అధికారం వాడికి ఎవడిచ్చాడు? ముస్లింలు వస్తున్నారు, వాళ్ళు ఏదో పైన బయట చేసుకోవాలా, గర్భగుడిలోకి పోవాల్సినటువంటి ఆ గుడి దర్శనం చేసుకోవాల్సిన అవకాశం. ఇంకోటి ముఖ్యమైన విషయం, ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎవరు? అసలు క్రిస్టియను కానీ ముస్లింలు కానీ మన దేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆ భారతమాత గర్భంలో స్వయంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో వాళ్లకు ఉద్యోగం చేయడానికి కానీ సేవ చేయడానికి అధికారం ఎవడిచ్చినాడు? క్రిస్టియన్ వాళ్ళని ఎందుకు రాని వాళ్ళ? అసలు మన టీటీడీ దేవస్థానం వాళ్ళు ఏమంటున్నారు? హిందూ ధర్మ పరిరక్షణ సమితి అని పెట్టుకున్నారు. హిందూ ధర్మాన్ని వాళ్ళు పాడు చేస్తున్నారు విధర్మీలకు అవకాశం ఇచ్చి. అలాగే మరి మన దేశంలో ఉన్నటువంటి ఆ దేవాలయాలని అపవిత్రం చేస్తూ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందువా? ముందు ఆయన నుంచి అడగండి. వాడిని మీరు గుళ్ళోకి ఎందుకు రానిచ్చారు దేవస్థానం యాజమాన్యం వారు? అది ముఖ్యమైనటువంటి పాయింట్.
వాడు మంత్రి అయితేమి, వాడు సేవకుడైతేమి, నాయకుడైతేమి, వాడి ధర్మం ఏంటో చూడాలా. దేవస్థానం మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించడానికి మేము గొప్ప వాళ్ళమని పేరు పెట్టుకుంటున్నారే టీటీడీ దేవస్థానం వాళ్ళ యాజమాన్యం. వాడిని ఎందుకు రానిచ్చినారు? ఆయన ముఖ్యమంత్రి అవుతే కావచ్చు, పదవి ఉంటే ఉండవచ్చు. ఆయన మతం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి? మన దేశంలో శ్రీశైలంలో ఇంతకు ముందు ఉన్నటువంటి అదేంటి దాన్ని ఘాట్ రోడ్లో ఒక్క చర్చి కూడా ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు వచ్చిన తర్వాత 20-25 చర్చిలు కట్టించాడు. అతను మన దేశ ద్రోహ, మన హిందూ ధర్మ ద్రోహ. దాన్ని మీరు గుర్తించుకొని అదందరిని కూడా మనం ఇక్కడే కాదు సభలు చేసేది. అవసరం అనుకుంటే జై బజరంగ బలి తిరుమలకి వెళ్ళాలి, అక్కడ ధర్నా చేయాలి. వాడు పదవిలో ఉన్న పదహీనుడైనా, ధనవంతుడైనా, ధనహీనుడైనా మతాన్ని, వాని ఆచరణను, వాని అనుష్ఠాన్ని, వాని సంస్కృతిని గమనించి మనం గుళ్ళల్లోకి ప్రవేశించే అటువంటి అవకాశం కల్పించుకోవాలి. మన అర్థమైందా? మనం ఇంకోటి ఏంటంటే, మనము గుళ్ళు ఒక్కొక్కరు దాతలు లక్షలు కోట్లు ఇచ్చి గుళ్ళు కట్టుకుంటున్నాం. ఎండోమెంట్ ఎవరు? ఆయనకు అధికారం ఎవరు ఇచ్చారు? ఉత్తరప్రదేశం పోతే ఎండోమెంట్ లేదు, కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లోని ఎండోమెంట్ యొక్క ప్రభావం జరుగుతుంది. అట్లాంటి ఇక్కడ కూడా అలాంటి వాళ్ళ యొక్క ప్రభావం లేకుండా ఎవరెవరితో గుళ్ళు కట్టుకున్నారో, ప్రేమగా భక్తితో దాన్ని ఉద్ధరిస్తున్నారో అట్లాంటి వాళ్ళు చూసుకుంటారు. నువ్వెవడి మధ్యలో? ఎస్, మొత్తం మీద అన్య మతస్థులకి అవకాశం లేకుండా చేయాలి. హిందూ దేవాలయాలపైన పెత్తనం అంతా హిందూ ధార్మిక సంస్థలకు మాత్రమే అప్పగించాలి, ఎండోమెంట్ నుంచి తీసేయాలి. ఆయన ముఖ్యమంత్రి ఏ స్థాయి నాయకుడైనా కానీ హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే అనుమతి ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మనం చూస్తున్నాం, కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి వారికి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. భజనలు చేస్తున్నారు. తిరుమల పవిత్ర దెబ్బతీసినటువంటి వాళ్ళని, దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక ముందస్తుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మనతో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నేతలు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు బ్రీఫ్? జై శ్రీరామ్. మన భారతీయులు అందరూ కూడా మనది ఋషి సాంప్రదాయం, అర్థమైందా? మనం హిందువులము, మనది హిందూ సంస్కృతి. ఇలాంటి మన భారతీయ సంస్కృతిలో మరి హిందూ సంప్రదాయంలో విధర్మీయులు ఏమైనా మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారా? ఇంగ్లీష్ వాళ్ళు కానీ, మహమ్మదీయులు కానీ మన దేవాలయాలకు రావడం వల్ల వాళ్ళు యొక్క అపవిత్రత, మనం అందులో హిందువులను ఒకసారి చిన్న కథ చెప్తా. హిందువులను ముస్లింలు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు, బాగా వినండి. పోతూ ఉంటే ఏదో సందర్భానుసారంగా హిందూ ముస్లిం అని అడిగాడట, మీరు ఎన్ని రోజులకు స్నానం చేస్తారు అన్నయ్య అన్నారంట. ఆయన అన్నాడట, జివ్వకు జివ్వ అని స్పీడ్గా చెప్తున్నాడంట. ఆ పెద్ద మనిషి మన హిందువుని అడిగాట, మీరు ఎప్పుడు స్నానం చేస్తారండి? మేము రోజు చేస్తామని నెమ్మదిగా చెప్పాడు. అట్లాంటి పెద్ద మనుషులు జివ్వకు స్నానం చేసే పెద్ద మనుషులు గర్భగుడిలోకి వచ్చే అవకాశం ఎందుకు వచ్చారు? అర్థమైందా? క్రిస్టియన్ వాడు ఎప్పుడైనా రామ అంటాడా? ముస్లిం వాళ్ళు ఎప్పుడైనా ఇంకోటి చెప్తా, నమాజు చెప్పడం వల్ల అదేంటంటే మన హిందువులలో ఉన్నటువంటి ఏ ప్రశాంతత ఉందో, ఏ పవిత్రత ఉందో అర్ధరాత్రులు వేసి అల్లాని ఊరడానికి వాడికి ఎవరు ఆరుకాదించాడు? నీ దేశంలో నువ్వు వర్రు, అర్థమైందా? అలాంటి చేయకూడదు. ఇంకోటి వినండి, కాబట్టి నువ్వు చేయాలంటే ఉన్నటువంటి దేవుణ్ణి పిలిస్తే వస్తాడు, కానీ లేని వాడిని పిలిస్తే ఎక్కడ వస్తాడు? అందుకైనా రాడు, నువ్వు పిలవడం కూడా వేస్ట్. కాబట్టి ప్రశాంతంగా పవిత్రంగా మసీదుల మీద మైకులు తీసేసేయాలా, నిశ్చలంగా మన దేవాలయాలు ఎట్లా ఉన్నాయి అట్లా ప్రశాంతంగా పూజ చేసుకో, నువ్వు ధ్యానం చేసుకో. నిర్వికార నిర్గుణ దేవాలయ సాధన చేసేవాడికి సాకార సగుణ పరబ్రహ్మ ధ్యానం చేస్తూ ఉంటేనే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వం అంతుపడుతుంది. అట్లాంటి మనల్ని వ్యతిరేకించి మీరు శిలలకు పూజ చేస్తారు, చెక్కలకు పూజ చేస్తారు, మట్టికి పూజ చేస్తారు, బంగారానికి పూజ చేస్తారు అనమాట. హేళన చేయడం అవసరం నీకు? నువ్వేం నిరాకార నిర్గుణ పరబ్రహ్మం అంటే నీకేమైనా అంతుపట్టిందా? అల్లా అనుకుంటున్నావు, మసీదులు పోయి కిందికి బోర్లాడి సమాధిలో నమాజ్ చేస్తున్నావే, అప్పుడు నువ్వేం చదువుతున్నావు, ఏం చెప్తున్నావు చెప్పు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి
మన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో తర్వాత 51 రకాల ప్రసాదాలను కైంకర్యములలో అందులో ఏదైతే మిక్స్ చేస్తూ ఉన్నారో ఆ యొక్క ఏదైతే పంది సంబంధించినటువంటి మిగతా ఏవైతే ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా వాళ్ళు వారి యొక్క స్వలాభాపేక్ష కోసానికి మన పవిత్రతను దెబ్బతీయడానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి ఇంత ద్రోహం తలపెట్టినటువంటి శిక్షలు వారి యొక్క ఎవరైతే దోషులు ఉన్నారో వారిని వెంటనే శిక్షించవలసిందిగా మా యొక్క విశ్వ హిందూ పరిషత్ బజరంగ తరఫున మేము కోరుకుంటున్నాం. మరియు ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియాలోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పేరు మోసినటువంటి మన తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అయితేనేమి 51 రకాల ప్రసాదాలలో మరీ ఘోరంగా విపరీతంగా వారు ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా వారు ఇలాంటి అకృత్యాలు ఇలాంటి ఒక ఘోరమైనటువంటి నేరాలు చేసేవారిని ఏ ఒక్కరిని కూడా వారి తమ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని శిక్షించవలసిందిగా మా అందరి యొక్క డిమాండు. మరియు మొత్తం మీద 10 రకాల డిమాండ్లతో ముందుకొచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.